ఎస్పీఎం కార్మికులు గత 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళ సమస్యల కోసం. మరి మీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒక్కరోజైనా దీని గురించి మాట్లాడిండ్రా? పోనీ మీరు మాట్లాడిండ్రా? వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసిండ్రా? యజమాన్యం అంత నిర్లక్ష్యంగా, దౌర్జన్యకరంగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్ నుంచి ఎంతోమంది వర్కర్లను తీసుకొచ్చి వాళ్ళతోనే పని చేయించుకుంటుంది. మన తెలంగాణ బిడ్డలకు 10,000 జీతం ఇస్తే వాళ్ళకు ₹1,00,000 జీతం ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నది. అడిగిన పాపానికి వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిండా? ఒక్కరోజైనా మీ ఎమ్మెల్సీ మాట్లాడిండా? రేపు ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ ఆసిఫాబాద్లో స్పీచ్ ఇవ్వబోతారు రేవంత్ రెడ్డి గారు? మీరు మీ ఎమ్మెల్సీలు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను అడ్డుకుంటా ఉన్నారు. బలవంతంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్లను గల్లబట్టి గుంజుకొని పోయి మీ ఆఫీసులలో, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో బలవంతంగా కాంగ్రెస్ కండువాలు వేసుకోండి, అప్పుడే మీకు నిద్రిస్తామంటున్నారు. ఇది బ్లాక్మెయిలింగ్ కాకపోతే ఏంటి? ఇది గూండాయిజం కాకపోతే ఏంటి? ఇది దౌర్జన్యం కాకపోతే ఏంటి? ఒక్కసారి మీరు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యల మీద రేపు స్పందించాలి. మీరు